ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డేటింగా? అవును రాజా, మేజర్ అయిన అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేసి పిల్లల్ని కనచ్చని కోర్టు కూడా తీర్పిచ్చింది కదా. అది వయసులో ఉన్న వాళ్ళకండి, మీకు నాకు కాదు. మనకు మాత్రం ఏం వయసు అయిపోయింది రాజా. మనం పవిత్ర ప్రేమికులం కదా. మన ప్రేమకు ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు ఉండాలి కదా. అది కుదరదండి. ఏ ఎందుకు కుదరదు? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, ఒకరంటే ఒకరికి మరీ ఇష్టం. మనిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కదా. కుదిరితే పెళ్లి చేసుకున్నారు రాజా, కుదరకపోతే డేటింగ్ చేద్దాం. మీతో నేను గొడవ పడలేనండి, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు రాజా నన్ను వెళ్ళగొడుతున్నావు? నీ గురించి నేను మా అభిగాడితో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నన్ను ప్రేమించి మోసం చేసిన పాపానికి నిన్ను వాడు కాల్చి చంపేస్తాడు. మా అత్తయ్య వెంటే పడతావురా? ఆవిడ వయసేంటి, నీ వయసేంటి? నీలాంటి వాడు బతకడానికి కూడా వీల్లేదు. ఏంటి రాజా, జరగబోయేది కళ్ళ ముందు కనిపించిందా? నన్ను ప్రేమిస్తున్నావని ఇన్నాళ్ళు నిన్ను నేను కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నీ గురించి అభితో చెప్తాను. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను చూసైనా అభి నిన్ను క్షమించి వదిలేస్తాడు. నాకు పతిభిక్ష, నీకు ప్రాణభిక్ష పెడతాడు. నీ ప్రాణం కావాలంటే నా ప్రేమను అంగీకరించు. ఇదెక్కడ కరంరా దేవుడా, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేను నిన్ను ఎందుకు కాదంటాను సోమా. మనం పెళ్లి చేసుకుందాం. త్వరలోనే పంతులు గారితో మాట్లాడి మన పెళ్లికి మంచి ముహూర్తం పెట్టిస్తాను. నిజమా రాజా? మనం పెళ్లి చేసుకోబోతున్నామా? పిల్లల్ని కనబోతున్నామా? అవును. థ్యాంక్స్ రాజా, థ్యాంక్ యూ సో మచ్ రాజా. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ సో మచ్. వామ్మో, నా ఎముకలు విరిగిపోయాయి. ఇదేం హాకీ అండి, ధృతరాష్ట్రుడి కౌగిలింతలా ఉంది. ఓ రాజా, నాది ధృతరాష్ట్రుడి కౌగిలి కాదు, ఒక చెట్టుకి మల్లెతీగ అల్లుకున్న కౌగిలింత. కాదు, ఒక పెద్ద కొండ చిలువ చుట్టేసుకున్నట్టు అనిపించిందండి. ఇప్పుడే ఇలా అంటే పెళ్ళయ్యాక ఇంకేమంటావు? పంతులు గారి దగ్గరికి ఎప్పుడు వెళతావు రాజా? అబ్బా, త్వరలోనే వెళ్తానండి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. మంచి ముహూర్తం పెట్టించు రాజా. ముహూర్త బలం బాగుంటే మనం కలకాలం కలిసి ఉంటాం. అలాగే, వెళ్ళండి. థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా. ముహూర్తం మన పెళ్లికి కాదే, నీ చావుకు పెట్టిస్తా. అభి వసూలతో పాటు నిన్ను కూడా లేపేస్తా. బన్నీ పిన్నిని భోజనానికి పిలువు. వస్తుంది మమ్మీ. జాగ్రత్త పిన్ని. కేర్ఫుల్ హారిక. నెమ్మదిగా నడువమ్మా. అడుగు జాగ్రత్తగా వేయి హారిక. నీకేం కాలేదు కదమ్మా? ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని అందరూ దీని మీద అంత ప్రేమ వలకపోస్తున్నారు? హారిక కడుపుతో ఉంది కదా పిన్ని, జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, మీరే నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. డాక్టర్ ఒకసారి చెప్పింది, మీరు ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు.
సరే హారిక, వచ్చి భోజనం చెయ్యి. నేను తినను. కడుపుతో ఉన్నావు, తినకుండా ఉండకూడదు హారిక. ఆరోగ్యానికి మంచిది కాదు. నేను పస్తులుంటానని మీకెవరు చెప్పారు? నా కోసం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హారిక మేడం అంటే ఎవరు? నేనే. మీ ఫుడ్ మేడం. హారిక, ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేశాం కదా హారిక, మళ్ళీ బయట నుంచి ఎందుకు తెప్పించుకున్నావు? నాకిష్టమైనది మీరు ఎలాగూ వండరు కదా, అందుకే బయట నుంచి తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి నువ్వు ఒట్టి మనిషివి కాదు. నీకు కావాల్సిన ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. బయట ఫుడ్ అంత మంచిది కాదు హారిక. నాకు కావాల్సిన ఫుడ్ వీళ్ళు చేయలేరు. నీకేం కావాలో చెప్పు హారిక. నువ్వింట్లో నూడిల్స్ చేయగలవాక? పిజ్జాలు, బర్గర్లు ప్రిపేర్ చేయగలవా? అలాంటి జంక్ ఫుడ్ నువ్వు తినకూడదు హారిక. ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు నీ ఒంటికి మంచిది కాదు. కడుపుతో ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి హారిక. ఆ ఫుడ్ వద్దు. కడుపుతో ఉన్నానని 10 సార్లు అంటారేంటి? నేనేం తినాలో మీరే డిసైడ్ చేస్తారా? నచ్చింది తినే స్వేచ్ఛ నాకు లేదా? మేం నీ మంచి కోసమే చెప్తున్నాం హారిక. నా మంచి ఏంటో నాకు తెలుసు. మీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. చెప్పింది విను హారిక. ఆ ఫాస్ట్ ఫుడ్ తినొద్దు. తింటాను, నా ఇష్టం. తినకూడదని చెప్తున్నారు కదా. నువ్వు ఇంట్లో చేసినవే తినాలి. తినను. నాకు నచ్చినవే తింటాను. అభి అన్నయ్య చెప్తున్నా కూడా నువ్వు వినవా? ఆ దేవుడొచ్చి చెప్పినా వినను. విని తీరాలి. ఎందుకురా దాన్ని అలా సతాయిస్తారు? దాని మానాన్నది బతుకుతానంటే వినరు. దానికి నచ్చింది తింటాను అంటే వద్దంటారు. మీరసలు మనుషులేనా? అరే, మీకు మానవత్వం ఉందా? మీకంటే అడవిలో జంతువులేనయ్యో. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మేము మనుషులం కాదా? జంతువులు మాకంటే బెటరా? మ్మ్. నోరుంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడతారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.